సభకు నా యొక్క నమస్కారాలు. పెద్దలు గౌరవనీయులు కొడంగల్ ముద్దుబిడ్డ తెలంగాణ పులిబిడ్డ రేవంత్ అన్న గారికి, మరియు మాజీ శాసనసభ్యులు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గులాద్రి సార్ గారికి, వంశీ చంద్రన్న గారికి, మరి అట్లనే మన ఇన్ఛార్జ్ మన ప్రియతమ నాయకుడు పిలిస్తే అన్న అని చెప్పే తిరుపతి రెడ్డి అన్న గారికి, వేదికలకి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు కొడంగల్ విస్తృత స్థాయి సమావేశం ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకుడు రేవంత్ అన్న గారు ఇక్కడ రావడం జరిగింది. కావున మనం అదే ఉత్సాహంతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాల్లో చేయని పనులకు ఈరోజు 3 నెలలనే కాంగ్రెస్ పార్టీ ఆ సమస్యను చేయలేదని వాళ్ళు తప్పుడు ప్రచారం మన పైన చేస్తున్నారు. కావున ఇక్కడ ముఖ్య కార్యకర్తలు అందరూ ఉన్నారు. మనం ఒక మాట మా సార్ ఇచ్చిండు, 6 గ్యారంటీలు, అది తప్పకుండా మనకు అమలవుతాయి. ఎందుకంటే మన దురదృష్టం ఏమంటే మనకి ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది. ఎమ్మెల్సీ కోడ్ తర్వాత మళ్ళీ ఎంపీ కోడ్ వచ్చింది. దానివలన కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ మనకు జరగలే. కావున కార్యకర్తలు కూడా ఊరుకు పోయిన తర్వాత సరదాగా ప్రతి ఒక్కరి సమస్య సార్ చెప్పినట్లు విని ఎక్కడెక్కడ ఎవరికి ఇది రాలేదు దాన్ని మనం నోట్ చేసుకొని దాన్ని ప్రయత్నం చేసుకొని ప్రతి ఒక్కరు గడప గడపకు పోయి మనం ఏం చేస్తున్నామో గతంలో ఇచ్చిన హామీలని తప్పకుండా రేవంత్ రెడ్డి సార్ అంటే మాట ఇచ్చినట్టే మాట మాత్రం తప్పే నాయకుడు కాడు. ఒక మాట మీద కట్టుబడి ఉండి చేసే ధైర్యం ఉన్నందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు మన రేవంత్ అన్న గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. కావున మనమందరం కూడా పెద్ద మెజార్టీతో వంశీచంద్ర అన్న గారికి ఇక్కడ ఎంపీగా పార్లమెంట్లో తోలించి సెంటర్లో మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయ్యే విధంగా మనం కృషి చేయాలంటే రాష్ట్రంలో 14 సీట్లు, అట్లానే మహబూబ్నగర్ డిస్టిక్ అంటే సార్కు సొంత జిల్లా కాబట్టి కొడంగల్ మీద ఎక్కువ బాధ్యత ఉంది. దానికోసం ఇప్పటివరకు సార్ 4 సార్లు ఇక్కడ రావడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా మనం పని చేసినామో దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో మనం ఇంకా పని చేయవలసిన అవసరం ఉంది. 33,000 చిల్లర మెజార్టీ అంటే రాబోయే ఎంపీ ఎలక్షన్లో 66,000 మెజార్టీ మనకు రావడానికి మనం అందరం కూడా కృషి చేద్దాం. ఐसी साहब, हमारे माइनॉरिटी भाई भी यहाँ पर हैं. आपके आदेश के ऊपर हम जो है इलेक्शन कोड पढ़ने से पहले करीब 88 जो कब्रस्तानों का, मस्जिदों का, चिटलापल्ली दरगाह, शाहजहांपेट दरगाह का ये सर्वे पूरा कंप्लीट हो बोर्ड से आपके आदेश के ऊपर कंप्लीट हुआ है साहब. इलेक्शन कोड पढ़ने से वो नहीं हुआ. इंशाल्लाह जो कब्रस्तान की बाउंड्रीज है और जो है हमारी ईदगाह है, मस्जिदों का, इसका भी हम काम करने की कोशिश करेंगे. साहब ने इमीडिएटली ऑर्डर दिया था जिस गांव को इमाम मोहसिन को पैसे नहीं आ रहे वो पैसे भी हमारे को बराबर आएंगे. इस वजह से कि ये इलेक्शन बड़ा अहम इलेक्शन है. मैं आपसे गुजारिश करूं टीआरएस पार्टी में भी अगर हम है तो आज जो है कांग्रेस पार्टी को वोट डालने की जरूरत है. इस वजह से सेकुलरिज्म अगर बचना है, देश बचाओ दस्तूर बचाओ, कहरी शरी देश को बचाना है, दस्तूर को बचाना है तो कांग्रेस पार्टी के हाथ को मजबूत करना है. कांग्रेस पार्टी को जिताने की आज जरूरत है. इसके लिए हम जो है सब मिलकर कोशिश करना. हमारा 4% जो रिजर्वेशन है वो कांग्रेस पार्टी ने दिया था. रेवंत रेड्डी साहब ने कहा फिर 4%, अमित शाह ने कहा कि 4% हटा देंगे तो किसी की बाप की जागीर नहीं. हमारे सीएम साहब ने कहा 4% रिजर्वेशन रहेगा और जो फीस जो वो भी हमको मिलेगी. इस वजह से कि मैं मुसलमान भाइयों से गुजारिश कर रहा हूँ, ज्यादा जिम्मेदारी हमारे ऊपर है. हम जो इसको सीरियस लेकर हर घर पहुंचकर हमारी बहनों को, भाइयों को वोट की वास्ते सुबह फजर की नमाज के बाद निकलकर हम जो है कांग्रेस पार्टी के हक में वोट डालने की आपसे अपील और गुजारिश करते हुए ये अवकाश में चिलंदर की नायक को धन्यवाद जपटो. जय हिंद, जय भारत, जय रेवंत अन्ना, जय तिरुपति अन्ना. कांग्रेस पार्टी, कांग्रेस